నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం। నా పేరు తరంగిణి। ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం। ఘనంగా శ్రీ 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 ఉమా సమేత సంతాన ఈశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు। మంత్రోచ్చారణల మధ్య స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేసిన అర్చకులు। శ్రీ శ్రీ కోటమండలి అమ్మవారి ఆలయంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ధర్మకర్త నల్లపిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాలు। ఘనంగా శ్రీ కామాక్షిదేవి సమేత నాగేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు। తిరుపతి జిల్లా కోట మండలం జరుగుమల్లి కొక్కుపాడు గ్రామాల రోడ్డు మార్గంలో వెలిసి ఉన్న శ్రీ 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 ఉమా సమేత సంతాన ఈశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి। ఆలయ అర్చకులు మంత్రోచ్చారణల మధ్య స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు। ఆలయ ధర్మకర్తలు పుచ్చలపల్లి శివకోటారెడ్డి, పుచ్చలపల్లి దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ విఘ్నేశ్వర పూజ, సామూహిక రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చన వంటి పూజా కార్యక్రమాలను నిర్వహించారు। అనంతరం స్వామివారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ పూజా కార్యక్రమాలకు హాజరైన ఎరటపల్లి మధుసూదన్ రెడ్డి, పలగాటి వంశీకృష్ణారెడ్డి, పబ్బారెడ్డి సూరిబాబురెడ్డి, నేదురుమల్లి హరీష్ చంద్రారెడ్డి, చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు। వెళ్ళిపోండి లేడీస్ వెళ్ళిపోండి। పేపర్ తీస్తే పైన అన్నం అంత పక్కనే అన్నం పక్కనే వేసుకోవాలి, పక్కనే వేసుకోవాలి। అన్నం తిప్పుకో, నువ్వు తిప్పుకో, 3 పీస్ అది ఆ పక్కకి 3 పీస్ మా ఎందుకు నువ్వునే పట్టుకుంటే ఆయన పిల్లడు రాడా? అట్టపో పక్కనే ఆ పక్కనే వేసుకో। మీరు కోసం వీళ్ళందరూ నిలబడిపోతారు, మీరు అటుపోతే ఎక్కువ మోరు ఆడున్నాయి। తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ధర్మకర్త నల్లపిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేపట్టారు।
భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చే భక్తులకు దాతల దాతృత్వంతో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కోట గ్రామానికి చెందిన దివంగత నేత నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తనయుడు నల్లపరెడ్డి జగదీష్ రెడ్డి, రాధికమ్మ, ప్రమోద్ శ్రీనివాస్, సిద్ధార్థ, స్పందన ఉభయ దాతలు వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన సుమారు 700 మందికి పైగా భక్తులు ఈ అన్న ప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. 2021 నుంచి ఆలయంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి ఎంతో మంది దాతలు తమ దాతృత్వాన్ని అందించేందుకు ముందుకొస్తున్నట్లు శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, పన్నగ సాయి, శరవణన్, సుధాకర్ స్వామి, శ్రీరామ్ సుధాకర్, సుబ్రహ్మణ్యం రెడ్డి, ఆలయ కమిటీ సిబ్బంది నాగేశ్వరరావు, సాయి, వెంకటకృష్ణయ్య, సుధీర్, సందీప్, కోసన కోటేశ్వరరావు, రామయ్య, ఆలయ పూజారి కృష్ణయ్య పాల్గొన్నారు.
సార్ అందరు నమ్మండి సార్ సార్ అందరు నవ్వండి. నవ్వితే బాగుంటుంది, ఆరోగ్యం ఉంటుంది. 2021 సంవత్సరం డిసెంబర్ 24వ తేదీ శుక్రవారం నుంచి దాతల దాతృత్వంతో కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు ఆధ్వర్యంలో మన కోట పట్టణంలో వెలసైనటువంటి అమ్మ కోటమ్మ తల్లి వరాల తల్లి అందరినీ ఆదరిస్తూ నేనున్నానురా మీకు అని బుధోదరుతూ నన్ను నమ్మండి, నన్ను నమ్ముకోండి, మీకు ఏం కావాలన్నా నేను ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాను అన్న ఆశీర్వాదంతో అమ్మ బుధోదట్టి దాతలను తీసుకొని వచ్చి ఇక్కడికి ఆ దాతల సహకారంతో ప్రతి శుక్రవారం అన్నప్రసాద వినియోగ కార్యక్రమం చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం ఈరోజు కీర్తిశేషులు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మూడవ కుమారుడైనటువంటి జగదీష్ రెడ్డి గారు, రాధికమ్మ, ప్రమోద్ శ్రీనివాస్ గారు, సిద్ధార్థ స్పందన గారుల దాతృత్వంతో కొన్ని వందల మంది ఈరోజు అన్నప్రసాదం వినియోగించుకున్నారు. మళ్ళా శివరాత్రికి, ప్రతి శివరాత్రికి మన కోట వాస్తవ్యులు పాటి బాలకోటయ్య గారు, జ్యోతి రమణ గారుల దాతృత్వంతో ఈరోజు అభిషేకాలు, సాయంకాలం ప్రసాదాలు ఇప్పుడు ఇవన్నీ కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. కావున అందరినీ ఆదరిస్తున్నటువంటి అమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తర్వాత దినదినం అభివృద్ధి చెందుతున్నటువంటి మన కోట పట్టణంలో వెలిసిన కోటమ్మ తల్లి దేవస్థానం వైభవపేతంగా జరుగుతూ ఉంది. మళ్ళా ఇక్కడ ఇంకా కూడా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్న దాంట్లో కూడా యోగా క్లాస్ మన గారు మసూదన్ రెడ్డి గారుల ఇలా పర్యవేక్షణలో గురువుల ఇళ్ళు ఈరోజు ఎంతమంది వచ్చి మన కోటమ్మ తల్లి దేవస్థానం ఆవరణలో యోగా క్లాస్ తీసుకుంటున్నారు, ఆరోగ్యంగా ఉంటూ ఉన్నారు. ఒక ఆయన అయితే 9 మాత్రలు వేసుకునేదంట రోజుకి, ఈరోజు 2 మాత్రలు వేసుకుంటున్నాడు. ఇట్లా వస్తూ ఉంది ఆరోగ్యాలు అందరికీ అమ్మ ఆశీస్సులతో. కాన ఇంకా కూడా విరివిగా విచ్చేసి ఈ కార్యక్రమంలో ఈ గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకొని వాళ్ళు చెప్పిన విధానాన్ని పాటిస్తూ ఆరోగ్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోటమ్మ తల్లిని ప్రార్థన చేస్తూ సాయిరాం. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలో వెలసియున్న శ్రీ కామాక్షిదేవి సమేత నాగేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో అభిషేకాలు నిర్వహించి రామ్ కుమార్ రెడ్డికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ అనంతరం వాకాడు గ్రామ యువత సమక్షంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్న రామ్ కుమార్ రెడ్డి భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఈ పూజా కార్యక్రమాలకు హాజరైన భక్తుల ఆలయంలో విద్యుత్ దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. గోడలు పోతున్నాం గోడ వస్తే లెక్కలు ముగ్గు అని చెప్తున్నాను. అవసరం మాట
विद्महे महादेवाय धीमहि तन्नो మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా వాకాడు మండలంలో పలు గ్రామాలలో ఉన్న శివాలయాల్లో ప్రత్యేక పూజలు అభిషేకాలు ఘనంగా జరిగాయి. వాకాడు మండలం జువ్వినట్లు గ్రామంలో వెలసియున్న శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారి దేవస్థానం, తిరుమూరు గ్రామంలో వెలసియున్న శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానం, పంచాంగం గ్రామాల్లో వెలసియున్న శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ పాండురంగేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆయా ఆలయాల ధర్మకర్త మండలి సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం దేవస్థాన ఆలయ ధర్మకర్తలు ఏర్పాటు చేసిన తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ మహాసరస్వతి పాండురంగేశ్వర స్వామి సహిత రామలింగేశ్వర స్వామి సహిత అతి పురాతనమైనటువంటి మంత్రంగం చేస్తున్నటువంటి భక్తులందరికీ శివరాత్రి సందర్భంగా ఈరోజు ఇక్కడ పాలక మండలి సభ్యులైతేనేమి పెద్దలైతేనేమి అన్ని ప్రభుత్వ శాఖల విభాగాల అధిపతులు ఇక్కడే ఈరోజు భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ రహదారులు లేని ప్రాంతమైనప్పటికీ భక్తుల యొక్క నమ్మకం ఇక్కడికి చేసి కోరిన కోరికలు కోరుకుంటే తీరుతాయని ఒక నమ్మకంతో బయట రాష్ట్రాలు అందులో ఈరోజు ఇక్కడికి వచ్చిన భక్తులు విశేషం. పురాతన ప్రశస్తమైన దేవస్థానం. ఈ దేవస్థానంలో అదొక గుర్తింపు. ఈ అడవిలోకి ఎక్కడా దేవాలయాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని దేవాలయాలు ఉన్నా క్షేత్రానికి రావాలా సత్సంకల్పంతో అశేషంగా భక్తులు నమస్కారం చేసుకోండి. తిరుపతి జిల్లా కోట మండలం గోడలి గ్రామంలోని కొండపై వెలసియున్న శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకులు వ్యాకరణం సుబ్రహ్మణ్యం వేద మంత్రాలతో స్వామివారికి అభిషేకాలు పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా నేదురుమల్లి ఫౌండేషన్ ద్వారా భక్తులకు వసతులను సమకూర్చారు. కొండపైకి వెళ్లే భక్తులకు ఉచిత బస్సుల సౌకర్యం ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో హాజరైన భక్తులకు అన్న ప్రసాద వినియోగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్కి ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేపట్టిన అర్చకుల సమక్షంలో రామ్ కుమార్ రెడ్డికి ఆలయ సాంప్రదాయం ప్రకారం శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కొలువులూరు ధనుంజయ రెడ్డి, వేమారెడ్డి, షనీల్ రెడ్డి, దేవారెడ్డి, నాగూర్ రెడ్డి, పల్లుమల్లు విజయసారథి రెడ్డి, చెన్నూరు శ్రీహరి రెడ్డి, నేదురుమల్లి హరీష్ చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
सज्जो जातं प्रपज्यामि सज्जो जाताय सिद्धिरसु राजमुखे राज आचंद्रांक अनेक वैशेषिक सुख फलभाभिवृद्धिरस्तु। ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో మహాశివరాత్రి సందర్భంగా పలు శివాలయాలకు భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుండి క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. శివనామ స్మరణతో ఆలయాలు మారుమోగిపోయాయి. ఇప్పటికే కొన్ని శివాలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో స్వామివారి దర్శనానికి 3-4 గంటలు సమయం పడుతున్న కారణంగా భక్తులు వేచి చూసి దర్శనం చేసుకున్నారు. అదే పట్టుకోనా నాయుడుపేట ప్రజలందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని నరసింగరావుపేటలో ఉన్న ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయ కార్యాలయంలో 88వ త్రిమూర్తి శివ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నవరత్నాలు, అభిషేక, రుద్రాక్ష శివలింగాలను ఏర్పాటు చేశారు. పట్టణ ప్రజలు శివమూర్తిని దర్శించారు. 88వ త్రిమూర్తి శివ జయంతి సందర్భంగా గూడూరు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఈ సంవత్సరం ఇక్కడ వాయులింగ ప్రదర్శన ఏర్పాటు చేయడమైంది. అట్లానే అనేక శివలింగాలు, వజ్రాల శివలింగాలు, రత్నాల శివలింగాలు అన్నీ ఏర్పాటు చేసి మరియు చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అనేక ఆధ్యాత్మిక రహస్యాలను తెలిపించడం జరుగుతుంది. కాబట్టి గూడూరు పుర ప్రజలకు అందరికీ మా విన్నపం ఏంటంటే అందరూ ఈరోజు వచ్చి దర్శనం చేసుకొని ఈ జ్ఞానం తెలుసుకొని మీరందరూ పుణ్యం సంపాదించుకుంటారని కోరుతున్నాం. రోటరీ క్లబ్ వెస్ట్ వారోత్సవాల్లో భాగంగా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో మయూరి శ్యామ్ యాదవ్, సిద్ధారెడ్డి, హరినాథ్ రెడ్డి సహకారంతో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారాన్ని అందజేశారు. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ కంటి రామ్మోహన్ రావు మాట్లాడుతూ రోటరీ క్లబ్ వెస్ట్ వారోత్సవాలలో నూతనంగా ప్రారంభించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సనత్ కుమార్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బలరాం రెడ్డి, డాక్టర్ రాజా, చంద్రహాస్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, అదేవిధంగా శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు రోటరీ క్లబ్ వెస్ట్ వారోత్సవాల భాగంగా
మన గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకి పౌష్టికాహార పంపిణీ కార్యక్రమానికి సభాధ్యక్షులు మరియు రోటరీ క్లబ్ వెస్ట్ అధ్యక్షులు సంతకుమార్ గారికి, అదేవిధంగా రోటరీ క్లబ్ వెస్ట్ సీనియర్ రిటైరియన్ పెద్దలు గౌరవనీయులు రామ్మోహన్ రావు గారికి, ఈ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ డాక్టర్స్ అయినటువంటి రాజా గారికి, అదేవిధంగా చంద్రాస్ గారికి, మా రోటరీ క్లబ్ వెస్ట్ మెంబర్ అయినటువంటి కృష్ణరాజు గారికి, హరి గారికి, ధనంజయ గారికి, మరి ఎస్ఎల్ బాబు గారికి, విజయభాస్కర్ గారికి, మరి రవీంద్ర గారికి, మరియు నర్సు గారికి, అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలా, ఈరోజు ఈ హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకి పౌష్టికాహార కార్యక్రమానికి మేము వచ్చేదానికి ముఖ్యమైనటువంటి బ్లడ్ బ్యాంకు ల్యాబ్ టెక్నీషియన్ అంటే మౌల గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఏదైనా ఒక సేవా కార్యక్రమాలు చేయాలంటే ఫస్ట్ మౌల గారు ఫోన్ చేయటం, అది రోటరీ క్లబ్ మెయిన్ కానీ వెస్ట్ కానీ ప్రగతి సేవ ఏదైనా కూడా సంస్థకి ఫోన్ చేసి ఉండే సమస్యను తెలిపి ఆయన ద్వారా ఈ హాస్పిటల్లో చాలా కార్యక్రమాలు జరుగుతాం. ముఖ్యంగా మా మౌల గారి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మా రోటరీ క్లబ్ మెయిన్ ప్లస్ వెస్ట్ మేనేజర్ బాలనాయుడు గారు ఇటువంటి కార్యక్రమాలకి మాకంటే ముందు వచ్చి ఆయన ఏర్పాట్లు చేశారు. ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పుడే వచ్చినటువంటి రోటరీ క్లబ్ వెస్ట్ మా మెంబర్ గిరి గారికి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, రోటరీ క్లబ్ మెయిన్ మరియు వెస్ట్ ద్వారా గత 4-5 సంవత్సరాల నుంచి హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకి సంవత్సరంలో కనీసం ఒక 4-5 సార్లు మాకు తోచిన పౌష్టికాహారం ఇవ్వడం జరుగుతుంది. ఆ భాగంగానే ఈరోజు రోటరీ క్లబ్ వెస్ట్ వారోత్సవాల భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయటం చాలా సంతోషం. దానికి నేను ఒక స్పాన్సరు మరియు మా రోటరీ వెస్ట్ సభ్యుడు హరి గారు, అదేవిధంగా ఇంకొక సభ్యుడు సిద్ధార్థి గారు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇప్పుడే డాక్టర్ చంద్రహాస్ గారు రాజా గారు చెప్పారు, హెచ్ఐవి ఇది వ్యాధి అంతే, ఇది షుగరు బీపీ ఏ విధంగా ఉందో ఆ కోవగా వచ్చిందని ఇప్పుడే డాక్టర్ చెప్పారు. కాబట్టి మీరు అధైర్యపడకుండా ధైర్యంతో ఏమైతే మీకు డాక్టర్స్ మీకు నెలకి ఇచ్చే మందులు ఏ విధంగా వాడుకుంటూ మీరు ఈ జబ్బుని నయం చేసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా తెలుపుతూ, ప్రతిసారి హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకి పెద్దవారికి ఇచ్చే అలవాటు ఉంది. ఈసారి మౌల గారు ఏం చేశారంటే పెద్దవారు కాదునా చిన్నపిల్లలు దాదాపు 30 మంది ఉన్నారు. ఫస్ట్ విడతగా ఒక 15 మందికి ఈసారి ఇద్దాము, నెక్స్ట్ 15 మందికి ఇవ్వమని చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు 17 మంది చిన్నపిల్లలు హెచ్ఐవి వ్యాధిగ్రస్తులుగా చిన్నపిల్లలకి ఈరోజు ఈ పౌష్టికాహారం రోటరీ బెస్ట్ ఆధ్వర్యంలో ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో ఆ మిగతా రిమైన్ 10 మంది కూడా ఇచ్చే విధంగా మా అధ్యక్షుడు గారు ప్రయత్నం చేస్తారని చెప్పని ఈ సందర్భంగా తెలుపుకుంటూ, మరొకసారి హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు మీకు అది జబ్బు కాదు, అది వ్యాధి కాబట్టి దాన్ని నయం చేసడానికి మహాశివరాత్రి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు రోటరీ వెస్ట్ క్లబ్ వారోత్సవంలో భాగంగా ఎయిడ్స్ పేషెంట్కి దాదాపు 15 మందికి ఇక్కడ పౌష్టికాహారం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రోటరీ వెస్ట్ క్లబ్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదో సేవా కార్యక్రమాలు మేము చేయడం జరిగింది. అదేవిధంగా ఈ వారోత్సవంలో భాగంగా నిన్న కూడా ఒక ప్రోగ్రాం చేయడం జరిగింది. దాదాపు ఒక 7 ప్రోగ్రాంలు ఈ వారోత్సవంలో భాగంగా చేయాలని నిర్ణయించుకున్నాము. అదేవిధంగా రోటరీ మా ప్రెసిడెంట్ సనత్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు సేవా కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొనడం చాలా సంతోషకర విషయం. ఎందుకంటే సర్వీస్ చేసేదానికి ప్రెసిడెంట్ లేదు కాబట్టి గూడూరు పట్టణంలో మరిన్ని సేవా కార్యక్రమాలు మా రోటరీ వెస్ట్ తరఫున మా ప్రెసిడెంట్ గారి తరఫున ఇస్తామని తెలియజేస్తూ మాకు డోనర్స్ అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా రేపు ఆదివారం బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఇదే హాస్పిటల్లో రోటరీ వెస్ట్ తరఫున ఉంది.
దాదాపు ఒక 20 మెంబర్స్ దాకా ఇవ్వాలని అనుకోవడం. అంటే రోటరీ మెంబర్స్ అంటే సర్వీస్ చేయటం, ఒక బ్లడ్ డొనేషన్ కూడా, అంటే సర్వీస్ పోస్ట్ కాన్సెప్ట్లే కాకుండా ఒక బ్లడ్ డొనేషన్, బ్లడ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఆదివారం బ్లడ్ డొనేషన్ కూడా ఇవ్వాలని నిర్ణయించుకోవడం. అందువల్ల మా రోటరీ మెంబర్స్ అందరూ కూడా సహకరించి బ్లడ్ డొనేషన్ కూడా పాల్గొనాలని కోరుకుంటాము. ఈరోజు ఈ కార్యక్రమంలో అంటే దాతలుగా ఈ కార్యక్రమానికి మన మయూరి శ్యామ్ యాదవ్ గారు, అదేవిధంగా హరినాథ్ రెడ్డి గారు, సిద్ధారెడ్డి గారు వ్యవహరించారు. వాళ్ళకు కూడా మా క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఘనంగా శ్రీ 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 ఉమా సమేత సంతాన ఈశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు. మంత్రోచ్చారణల మధ్య స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేసిన అర్చకులు. శ్రీ శ్రీ కోటమండలి అమ్మవారి ఆలయంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాలు. ఘనంగా శ్రీ కామాక్షిదేవి సమేత నాగేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.